నమస్కారం. ఈరోజు రాజంపేట నడిబొడ్డున జేఏసీ అంటే ఈరోజు రాజంపేటకు అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని పూడ్చుకోవాలని జేఏసీ ఏర్పాటయ్యి జేఏసీ కొంతమంది ఈ రాజంపేట కాన్స్టిట్యున్సీ పెద్దలు జేఏసీని ఏర్పాటు చేయడం అయింది. ఆ జేఏసీ తరఫున కొంతమంది గత పాలకులు చేసిన తప్పిదం, ఎందుకంటే లాస్ట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కొంతమంది స్వార్థపరులు భూ కబ్జాలకు, శాండ్ మాఫియా, ఎర్రచంద్ర మాఫియా ఈ రకంగా లెక్క సంపాదించిన బలంతో మేము చెప్పిందే జరుగుతుంది, మేము చెప్పిందే వేదమని రాయచోటిని అప్పుడు జిల్లా కేంద్రంగా ప్రకటించారు. జిల్లా కేంద్రంగా ప్రకటించిన ఆ రోజు ఏదో చెప్పినారు, అది సెంటర్లో ఉంటుంది, ఈ మారి అట్లా ఇట్లా కథలు చెప్పి కొంతమంది స్వార్థపరుల కోసం జిల్లాను ప్రకటించుకున్నారు. ఈరోజు మేమంతా మళ్ళీ జిల్లాలు కొంచెము విభజన జరగబోతుంటే కొంచెము మా కూటమి ప్రభుత్వంలో మా పెద్దలకు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ పెద్దలను మేము విన్నవించుకోవడం జరిగింది. అయ్యా, ఇది మాకు రాజంపేట ఇంత మునుపు అన్యాయం జరిగింది, ఈ వైఎస్ఆర్సీపీ మూకలు చేసిన తప్పిదంతో మేమంతా బాధ్యులమైనాం, మేమంతా అన్యాయం అయిపోయింది, మా రాజంపేట కాన్స్టిట్యున్సీ ఏ డెవలప్మెంట్కు నోచుకోలేదు, రకరకాల ఇబ్బందులైనా అని చెప్పి మేము విన్నవించుకోవడం జరిగింది. పేపర్ మూలకంగా మా విన్నపం చెప్పుకోవడం జరిగింది. అప్పుడు రాజంపేటనే ఉంటుంది, రాజంపేట హెడ్ క్వార్టర్ చేస్తామని పెద్దలు కూడా రావడం జరిగింది. మీడియా సోదరులు కూడా చాలామంది చెప్పడం జరిగింది. ఎందుకంటే అందరికంటే ముందు ఏదైనా సమాచారం వస్తే మీడియా సోదరులకు వస్తుంది. మీడియా సోదరులు కూడా ఆ రోజు అందరూ రాజంపేట అయిపోయిందండి, అందుకోసమే సిద్ధవటం మండలము, ఒంటిమిట మండలం కూడా రాజంపేట డివిజన్లే కూడా కలుపుతున్నాం, రెవెన్యూ డివిజన్ దీనికి కలుపుతున్నాం అని చెప్పినారు. దానికి మేము సమ్మతమే అన్నాము. ఎందుకంటే కడప మాకు కూతవేటు దూరంలో సిద్ధవటం మండలం ఉంటుంది. నడుచుకుంటా పోయినా కూడా హాఫ్ అన్ అవర్లో, అర్ధ గంటలో మనము సిద్ధవటం నుంచి కడపకు చేరుకోగలుగుతాం. అటువంటి ప్రదేశాన్ని ఇప్పుడు 80 కిలోమీటర్ల దూరం ఉన్న ఒక కొండలు గుట్టలు దాటుకొని పోయి అక్కడ చేరుకోవాలంటే, రాయచోటికి చేరుకోవాలంటే సరైన వసతులు లేవు, తినేదానికి తిండి లేదు, అక్కడ తాగేదానికి నీళ్లు లేని రాయచోటిలో మేము చేస్తామంటే, మేము పెడతామంటే ఎట్లా ఓర్చుకుంటారు జనాలు? నాయకులది కాదు తపన, ఇది ప్రజల తపన. ప్రజల తపనకు ప్రతి ఒక్కరు మనం సమాధానం చెప్పాల్సిందే. అందుకోసమే ఈ జేఏసీ ఏర్పడి జరుగుతుంది. ఇప్పుడు చిన్న విషయం, ఈ రాజంపేటలో ఈ వైఎస్ఆర్సీపీ మూకలు వీళ్ళు చేసిన దందాలు అన్నింటినీ కాదు, ఇక్కడ ప్రజల కోసం ఒక దయ్యలా మనము దీనికి